మీరు డైలీ యూపీఐ చేస్తూ ఉంటారా? మరి మీకు తెలుసా ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందని? అదేంటి యూపీఐ ట్రాన్సాక్షన్ ఫ్రీయే కదా అంటే కాదు. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని మోడ్స్ లో మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే అబౌట్ 2000 రూపీస్ ట్రాన్సాక్షన్స్ పై బ్యాంక్స్ సర్చార్జ్ వేస్తాయి. ఎవరి మీద వేస్తాయి? ఇది ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటు రీసెంట్ గా ఐసిఐసిఐ వాళ్ళు మినిమం 2 పైస్ నుంచి మాక్సిమం 10 రూపీస్ వరకు కూడా యూపీఐ మీద చార్జెస్ వేయబోతున్నాం అని చెప్పారా? అది కూడా ఏ ట్రాన్సాక్షన్స్ మీద ఎవరి మీద పడుతుందో మాట్లాడుకుంటూ ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఆ డబ్బుల్ని ఎవరు భరిస్తున్నారు, కమింగ్ టైమ్స్ లో ఆ చార్జెస్ మన మీద వచ్చే ఛాన్స్ ఉందా? ఇది ఆర్బీఐ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన కన్సల్టేషన్ పేపర్. అందులో 24th పేజ్ కి వెళ్తే యూపీఐ రిలేటెడ్ గా జీరో చార్జెస్ ని మెయింటైన్ చేస్తున్నాం, దాన్ని ఆపి ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ చూడొచ్చా అంటే చార్జెస్ ని వెయ్యొచ్చా అని. 700 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో ప్రెసెంట్ జరుగుతున్నాయి ఆగస్టు 2025 డేటా. దట్ మీన్స్ 70 crore ట్రాన్సాక్షన్స్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ పై 10 పైస్ వేసినా చాలు చార్జ్ 7 crore దగ్గరగా పర్ డే డబ్బులు జనరేట్ అవుతాయి. నెలకి 210 crores, ఇయర్లీ 2520 కోట్ల దగ్గరగా డబ్బుల్ని జనరేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా చాలా పెద్ద లాబీయింగ్ ఆర్బీఐ దగ్గర, ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర జరుగుతుంది. దీని గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. వీటన్నిటిని మాట్లాడుకుంటూ ఒక రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ డబ్బుల్ని ఎలా తిరిగి పొందొచ్చు, ఉంటున్న దారులు ఏంటో కూడా నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనలీ ఈ యూపీఐ యాప్స్ బిజినెస్ మోడల్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వీడియో నేను చేస్తాను. ఇట్స్ లైక్ మొత్తం వీడియో అంతా కూడా యూపీఐ రిలేటెడ్ గా. యూపీఐ వాడుతున్న ప్రతి ఒక్కరికి డేటా అవగాహన ఉందనుకోండి, ఇంకొకరికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేయడానికి వాళ్ళ ఇబ్బందుల్లో వెళ్ళినప్పుడైనా ఈ డేటా ఈ వీడియోలో మాట్లాడుకున్న డేటా మీకు యూజ్ అవుతుంది. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ వీడియోని చూస్తారు కదా, చూస్తున్న పాయింట్ లో మీకు వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా షాప్ వెళ్ళి అక్కడ ఏదైనా మీకు నచ్చి మీరు యూపీఐ తో స్కాన్ చేసి డబ్బులు పే చేద్దాం అనుకుంటారా? అప్పుడు జరిగే ప్రాసెస్ మొత్తం మీ దగ్గర డబ్బులు కట్టాయి, షాప్ వాడికి డబ్బులు వెళ్ళి ఆ మొత్తం ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, మీరు వన్స్ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగానే ఆర్ వాళ్ళ యూపీఐ అడ్రస్ ని ఎంటర్ చేయగానే మీరు వాడుతున్న యాప్, అది ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఆర్ ఇంకే ఇతర యూపీఐ యాప్ అవుతున్నా, బ్యాంక్ కు సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ బ్యాంక్ యాప్స్ నుంచి కూడా యూపీఐ తో మనం పే చేసుకోవచ్చు కదా, అవైనా ఎన్పిసిఐ దగ్గర నుంచి యూపీఐ సర్వర్ దగ్గర నుంచి అది ఎవరిదైతే మనం స్కాన్ చేస్తున్నామో, ఎవరిదైతే మనం యూపీఐ నెంబర్ ని ఆర్ వాళ్ళ విపిఐ అడ్రస్ ని యాడ్ చేసామో దాన్ని డేటాని ఫెచ్ చేస్తాయి. సో అక్కడ మనకు ఒక పేరు పడిపోతుంది. ఈ పర్టికులర్ పర్సన్ కి ఆర్ ఈ పర్టికులర్ మనిషికి ఆర్ కంపెనీకి ఆర్ షాప్ కి నువ్వు డబ్బులు పంపిస్తున్నావు అనేది మనకి యాప్ లో చూపించేస్తుంది. వన్స్ మనం డబ్బుల్ని ఎంటర్ చేసి మన పిన్ ని ఎంటర్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే పేయర్ పిఎస్పి కి డబ్బులు అనేది వెళ్తుంది. పేయర్ పిఎస్పి అంటే పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్. మీరు గూగుల్ పే వాడుతున్నారా, ఫోన్ పే వాడుతున్నారా, ఇంకా ఏ ఇతర యూపీఐ యాప్ వాడుతున్నా వాళ్ళు మీ పిఎస్పి అంటే మీరు డబ్బులు కడుతున్నారు షాప్ వాళ్ళకి, మీకు సంబంధించిన పిఎస్పి వాళ్ళ దగ్గరికి డబ్బులు వెళ్తుంది. కానీ వాళ్ళు బ్యాంక్స్ కాదు కాబట్టి, వాళ్ళు బ్యాంకా కాదు, జస్ట్ యూపీఐ ప్రొవైడర్ మాత్రమే కాబట్టి వాళ్ళు ఎస్క్రో అకౌంట్ ని మెయింటైన్ చేయాలి. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ని టెంపరీగా ఇలా వేరే వాళ్ళకి డబ్బులు పంపించేటప్పుడు మధ్యలో ఆపడానికి ఒక సెట్ ఆఫ్ టైం పాటు, సెకండ్స్ పాటు, మిల్లీ సెకండ్స్ పాటు ఆపడానికి ఒక బ్యాంక్ అకౌంట్ ని మెయింటైన్ చేయాలి. అలా ఫోన్ పే వాళ్ళు ఐసిఐసిఐ దగ్గర, ఎస్ బ్యాంక్ దగ్గర ఎస్క్రో అకౌంట్ ని మెయింటైన్ చేస్తారు. ఎందుకు ఈ ఎస్క్రో అకౌంట్ అని చెప్తున్నాను అనేది నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. నేను చార్జెస్ గురించి చెప్పేటప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 10 రూపీస్ చార్జ్ చేస్తారంటున్నారు మాక్సిమం. అక్కడ మీకు అర్థమవుతుంది ఎందుకు ఇది చెప్పానని. సో వన్స్ మీరు స్కాన్ చేశారు, డబ్బులు ఎంటర్ చేశారు, పిన్ ఎంటర్ చేశారు, డబ్బులు మీరు ఎగ్జాంపుల్ ఫోన్ పే ద్వారా చేస్తున్నారు అనుకుందాం. ఫోన్ పే కి సంబంధించిన ఎస్క్రో అకౌంట్ కు వెళ్తుంది. అదే ఐసిఐసిఐ బ్యాంక్ అనే వెళ్తుంది, ఎస్ బ్యాంక్ అనే వెళ్తుంది. అక్కడ కాసేపు డబ్బులు ఆగుతుంది. ఈ లోపు మీ పిఎస్పి అంటే పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ లైక్ ఫోన్ పే వాళ్ళు ఎన్పిసిఐ తో యూపీఐ అండ్ ఇతర పేమెంట్ మోడ్స్, ఈ మోడ్స్ అన్నిటిని మేనేజ్ చేసే ఈ ఎన్పిసిఐ వాళ్ళతో ఈ ఇమేజ్ లో చూపించిన విధంగా కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయి ఇలా ట్రాన్సాక్షన్ ఈ సర్టైన్ యూపీఐ అడ్రస్ కి వెళ్ళాలనుకుంటుంది అని ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు కూడా ఎవరికైతే యూపీఐ కి వెళ్తుందో దాన్ని వెరిఫై చేసి మ్యాచ్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్ లోంచి, మన బ్యాంక్ అంటే ఇమేజ్ లో రెమిటర్ బ్యాంక్, మన దాంట్లోంచి మనీని కట్ చేసి మనకు ఎస్ఎంఎస్ పంపిస్తారు మీ బ్యాంక్ లోంచి డబ్బులు కట్ అయిందని. అండ్ మీరు ఎవరికైతే యూపీఐ ని స్కాన్ చేశారో ఆ యూపీఐ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందా, అది బెనిఫిషియరీ బ్యాంక్ అనమాట. వాళ్ళకి డబ్బులు వెళ్తుంది. అప్పుడు వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్తుంది మీకు ఈ డబ్బులు వచ్చిందని. ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా జరుగుతుంది. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే మీరు వాడుతున్న యాప్ దగ్గర నుంచి ఫోన్ పే, గూగుల్ పే ఆర్ ఇంకే ఇతర యాప్లైనా, బ్యాంక్ వాళ్ళైనా సరే యూపీఐ యాప్లు ఎందుకు చేయాలి? ఏమొస్తుంది లాభం వాళ్ళకి? యూపీఐ యాప్లు చేసుకుంటే రూపాయి కూడా తీసుకోవట్లేదు కదా మన దగ్గర నుంచి. సో వాళ్ళకేంటి లాభం? ఎన్పిసిఐకి ఏంటి లాభం? రెమిటర్ బ్యాంక్ కి అండ్ బెనిఫిషియరీ బ్యాంక్ కి ట్రాన్సాక్షన్ ని ఫెసిలిటేట్ చేసిన దానికి, ఇటు నుంచి అటు డబ్బులు వేసిన దానికి సర్వర్స్ కావాలా? సిస్టమ్స్ ద్వారానే జరగాలి కదా ఇదంతా. సర్వర్స్ కావాలా? అండ్ సర్వర్స్ ని మెయింటైన్ చేయాలన్నా వాళ్ళ ఎక్స్పెన్సెస్ నే కదా పెట్టాలి. ఇనిషియల్ కాస్టే కాదు కదా, వాటి మెయింటెనెన్స్ కాస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ వాళ్ళు పెట్టుకోవాలా, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ. అండ్ ఇక్కడ
రెండు మెసేజెస్ వెళ్తున్నాయి. మనకో మెసేజ్ వస్తుంది, వాళ్ళకో మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజెస్ కాస్ట్ కూడా ఇందులో భరిస్తున్నట్టే కదా. మరి ఈ డబ్బులంతా ఎవరు పెడుతున్నట్టు? దీనికి కూడా డైరెక్ట్ గా ఆర్బీఐ వాళ్ళ రిఫరెన్స్ నే తీసుకుంటున్నాను, నా ఓన్ ఇమాజినేషన్స్ కాదు. ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు కిందిస్తాను, రిఫరెన్స్ కి కావాలనుకున్నా. 19th పేజ్ దగ్గరకు వచ్చారంటే మీకు ఇమేజ్ ఉంటుంది, కొంత పెద్ద చేస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, 800 రూపీస్ యావరేజ్ యూపీఐ ట్రాన్సాక్షన్ తీసుకున్నారు. కొంతమంది ₹2 పంపిస్తారు, ₹1 కూడా పంపిస్తారు. ఎంతైనా యూపీఐ చేస్తూ ఉంటారు. 1 lakh కూడా చేస్తూ ఉంటారు. 5 lakhs 10 lakhs కూడా యూపీఐ లిమిట్స్ మార్చారు కదా. ఇంకొంచెం టైంలో చెప్తాను కొత్త యూపీఐ లిమిట్స్ ఏంటని. 10 లక్షల వరకు పంపించే వాళ్ళు కూడా ఉన్నారు కదా యూపీఐ లో. సో వాటన్నిటి యావరేజ్ తీసుకుంటే 2022లో చెప్తున్న డేటా ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటుంది ఖర్చు, తగ్గైతే ఉండదు. అలా చూస్తే 800 రూపీస్ పంపిస్తున్న వాళ్ళకి ₹2 దగ్గరగా కాస్ట్ అవుతుంది. ఎవరికి కాస్ట్ అవుతుంది? ఇందాక నేను చెప్పాను కదా, చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారన్నా, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా, వాటన్నిటికి ₹2 దగ్గరగా ఖర్చు అవుతుంది అంటున్నారు పర్ ట్రాన్సాక్షన్. ఇక్కడ యావరేజ్ ట్రాన్సాక్షన్ 800 అనమాట. ఇంకా దానికి మించి లక్షల్లో పంపిస్తారు, ₹10 లో పంపించే వాళ్ళు ఉంటారు. యావరేజ్ గా 800 తీసుకుంటున్నప్పుడు పర్ ట్రాన్సాక్షన్ ₹2 అనుకుంటే పర్ డే మనకు జరుగుతున్నది రీసెంట్ డేటా ప్రకారం 707 మిలియన్ ట్రాన్సాక్షన్స్. అంటే రోజుకి 141 crore దగ్గరగా, మంత్ కి 4242 crores దగ్గరగా, అదే ఇయర్ కి 51,611 crores దగ్గరగా యూపీఐ నడవడానికి గవర్నమెంట్ ఆర్ మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని అందులో ఏవేవైతే ఉన్నాయో, ఇందాక మనం చెప్పుకుంటున్న ఈ ఇమేజ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారాన్ని భరిస్తున్నట్టు అనమాట. గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది, ఎన్పిసిఐ కొంత భరిస్తుంది, అండ్ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా కొంత భరిస్తాయి. అసలు ఇంతకీ 800 రూపీస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ₹2 దగ్గరగా ఖర్చు అవుతుంది అనుకున్నావా? అందులో ఎవరెవరికి ఎంతెంత ఖర్చు అవుతుందో ఒకసారి చూద్దాం. మీరు యూపీఐ యాప్ వాడుతున్నప్పుడు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు కదా డబ్బులు పంపించడానికి. అలా పేయర్స్ బ్యాంక్ మీ బ్యాంక్ అకౌంట్ 40% దగ్గరగా ఖర్చుని భరిస్తుంది. అండ్ ఎవరి అకౌంట్ కి అయితే పంపిస్తున్నారో బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్ అండ్ తనకు సంబంధించిన పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ కలిపి 28% దగ్గరగా ఖర్చుని భరిస్తారు. లైక్ ఆ షాప్ వాళ్ళు మీకు క్యూఆర్ కోడ్ ఇచ్చుంటారు, రాజార్ పే అని, పేటిఎం అని, ఫోన్ పే అని, వాళ్ళ దగ్గర కూడా ఒకటి ఉంటది కదా క్యూఆర్ స్కానర్. అంటే స్కాన్ చేస్తే ఏ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వెళ్తుందో వాళ్ళు ఇద్దరు కలిపి 28% భరిస్తారు. మీరు ఏ యాప్ ని వాడి అది పంపిస్తూ ఉంటారో, లైక్ మీరు గూగుల్ పే వాడారు, ఫోన్ పే వాడారు, సర్టెన్ యూపీఐ యాప్ వాడి పంపించుంటారు కదా, వాళ్ళు 24% దగ్గరగా భరిస్తారు. ఈ ఎన్పిసిఐ వాళ్ళు ఈ మధ్యలో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని రైట్ గానే జరుగుతున్నాయా లేదా అని మధ్యలో చెక్ పాయింట్ లో ఉంటున్న ఎన్పిసిఐ వాళ్ళు 8% దగ్గరగా భరిస్తారు. కానీ వీళ్ళందరికీ కూడా ఒకటి అనిపిస్తుంది కదా, ఏ దేశంలోనూ ఫ్రీగా ఏది లేదు డిజిటల్ గా. ఈవెన్ మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నా, ఐఎంపీఎస్ వాడుతున్నా, ఏ ట్రాన్సాక్షన్ మీరు చేస్తున్నా ఎవరో ఒకరి దాని మీద ఏదో ఒకటి పడుతుంది కదా. మరి మనం ఎందుకు యూపీఐ ఫ్రీగా ఇవ్వాలి? మనం కూడా ప్రజల దగ్గర నుంచి, పీపుల్ దగ్గర నుంచి కొంత మొత్తంలో, ఈవెన్ 1 పైసా చార్జ్ చేసినా చాలా పెద్ద మొత్తంలోనే సంపాదించుకోవచ్చు కదా అని అనుకుంటాయి కదా. దానికి చాలా స్ట్రాంగ్ లాబింగ్ కూడా ఉంటుంది. కానీ గవర్నమెంట్ అలా చేసిందంటే యూపీఐ యొక్క ఫ్లేవర్, ఆ యూపీఐ యొక్క పర్పస్ డిస్టర్బ్ అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఫర్దర్ గా యూపీఐ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు, ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా విన్న వర్డ్ ఫైనాన్షియల్ టర్మ్స్ లో చూస్తే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని జాబ్ లోన్స్ తీసేశారని, అదే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని అబ్బాయిని పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు వద్దనుకున్నారని, ఇవి మీరు చాలానే చూస్తూ వచ్చి ఉంటారు. ఇవన్నీ కూడా పక్కన ఉంచుదాం, ఎక్కడో ఒకసారి జరిగిన సినారియోస్ అనుకుందాం. ఆ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండడం కారణంగా మీరు ఎప్పుడైనా లోన్ కి వెళ్ళినప్పుడు మీకు అంత ఈజీగా అప్రూవ్ చేయరు, చేసినా చాలా ఎక్కువ వడ్డీ తీసుకుంటారు. మీరు అనుకున్న క్రెడిట్ కార్డ్స్ రావు. ఇప్పుడు జాబ్స్ కూడా క్రెడిట్ స్కోర్ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ ని మీరు తప్పు చేసి పడితే సరే, తప్పు చేయకుండా కూడా పడుతుంటే ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి. తప్పు చేయకుండా క్రెడిట్ స్కోర్ ఎలా పడుతుంది? రాంగ్ లోన్స్ మన మీద ఉండొచ్చు. నేను కొంత టైం బ్యాక్ కూడా చెప్పాను, రాంగ్ లోన్స్ కారణంగా మన క్రెడిట్ స్కోర్ పడుతుంది. అది మీరు వెంటనే ఐడెంటిఫై చేసి క్రెడిట్ స్కోర్ వాళ్ళకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రిపోర్ట్ చేస్తే మీ మీద తీసుకోబడిన ఫేక్ లోన్స్ క్లోజ్ అవడమే కాదు, మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఫేక్ లోన్స్ ఉన్నాయా లేదని ఎలా చెక్ చేసుకోవడం? మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పైసా బజార్ వాళ్ళ లింక్ ఇచ్చాను. దాంట్లో ఇలా మీ బేసిక్ డీటెయిల్స్ ని ఫిల్ చేశారనుకోండి, మీ రిలేటెడ్ గా ఉన్న అన్ని క్రెడిట్ బ్యూరోస్ కి సంబంధించిన మీ స్కోర్ ని చెక్ చేసుకోవడమే కాదు, మీ పేరు మీద ఉంటున్న రాంగ్ లోన్స్ ని చెక్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న లోన్స్, మీరు తీసుకున్న క్రెడిట్ కార్డ్స్, అసలు మీ ఎంటైర్ ఫైనాన్షియల్ హిస్టరీ అంతా కూడా ఇలా త్రూ పైసా బజార్ మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడమే కాదు, వీళ్ళ రిపోర్ట్స్ ని వాట్సాప్ లోనూ పొందొచ్చు అండ్ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా వీళ్ళ రిపోర్ట్స్ ని పొందే అవకాశం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకుంటూ ఎక్కడైనా ఫాల్ట్ ఉంటే ఇమీడియట్ గా రిపోర్ట్ చేసి క్రెడిట్ స్కోర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. బికాస్ చాలా దగ్గర మీరు పాన్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు, ఆధార్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు, మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టైం టు టైం చెక్ చేసుకోండి. చాలా మంది సెలబ్రిటీస్ కే తప్పలేదు, వాళ్ళ పేర్ల మీద ఫేక్ లోన్స్ తో వాళ్ళ డేటానే మిస్యూజ్ చేస్తారంటే మన డేటా ఎంత? టైం టు టైం చెక్ చేసుకోవడం, రిపోర్ట్ చేయడం మన బాధ్యత. క్రెడిట్ స్కోర్ ఉచితంగా చెక్ చేసుకోవడానికి కావాల్సిన పైసా బజార్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళు కొన్ని కొత్త లిమిట్స్ ని తీసుకొచ్చారు యూపీఐ పరంగా. ఆ లిమిట్స్ ని మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేస్తుంటే సెప్టెంబర్ 15th నుంచి గతంలో మీరు 2 లక్షలు మాత్రమే పర్ ట్రాన్సాక్షన్ చేయగలిగేవారు, కానీ ఇప్పుడు 5 లక్షల వరకు చేసుకోవచ్చు. ఒకే రోజులో 5 లక్షల లెక్కన 2 ట్రాన్సాక్షన్స్, మాక్సిమం 10 లక్షలు కూడా చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కూడా అంతే, గతంలో 2 లక్షలు ఉండేది, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశారు.
చేశారు, రోజులో 2 సార్లు చేసుకొని మాక్సిమం 10 లక్షలకు కూడా వెళ్ళొచ్చు మీరు. అలాగే ఏదైనా ట్యాక్స్ పేమెంట్స్ చేస్తున్నా గతంలో లక్షే ఒకసారి చేసేవాళ్ళం, లక్ష వరకు వెళ్ళేది పర్ ట్రాన్సాక్షన్. కానీ ఇప్పుడు పర్ ట్రాన్సాక్షన్స్ 5 లక్షలు పంపించవచ్చు. అలా మనం 2 సార్లు దగ్గరగా పంపించుకొని మాక్సిమం 10 లక్షలు కూడా పంపించవచ్చు. ట్రావెల్ రిలేటెడ్ గా కూడా లక్ష ఉండేది, దాన్ని 5 లక్షలకి మార్చారు. పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ మాక్సిమం 10 లక్షలు కూడా పంపించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పర్ ట్రాన్సాక్షన్ 2 లక్షలు ఉండేది అంతకుముందు లిమిట్, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశారు. మాక్సిమం ఒక రోజులో 6 లక్షలు చేయొచ్చు. అండ్ ఇతర ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ పర్ ట్రాన్సాక్షన్ ఎంత లిమిట్ ఉండేది, ఇప్పుడు అది పర్ ట్రాన్సాక్షన్ ఎంత లిమిట్ కి పెంచారు. మాక్సిమం రోజులో మనం ఆ యాక్టివిటీ కారణంగా ఎంత డబ్బులు యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. పర్సన్ కి మధ్యలో పంపించుకునే డబ్బులు మాత్రం మాక్సిమం లక్షే, దాంట్లో మార్పులేం లేవు. కానీ కొన్ని యాక్టివిటీస్ రిలేటెడ్ గా ఎక్కువ ట్రాన్సాక్షన్ అవుతుంది కదా అని యూపీఐ రిలేటెడ్ గా ఎక్కువ లిమిట్స్ అయితే ఇచ్చారు. ఇది సెప్టెంబర్ 15th నుంచి అమల్లోకి ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ కంటెంట్ మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫర్దర్ మోర్ డేటా మాట్లాడుకునే ముందు మీరు ఒకవేళ రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీరు చేసిన ట్రాన్సాక్షన్ ఒకసారి ఓపెన్ చేయండి. అందులో ట్రాన్సాక్షన్ ఐడి అనా యూటీఆర్ అనా యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ అక్కడ ఒకటి మీకు ఇలా కనిపిస్తుంటుంది. దాన్ని ఫస్ట్ కాపీ చేసుకోండి. ఏ డేట్ ను ట్రాన్సాక్షన్ చేశారు, ఏ టైం ను ట్రాన్సాక్షన్ చేశారు, ఎవరికి ట్రాన్సాక్షన్ చేశారు, వాళ్ళ యూపీఐ ఐడి ఏంటి, ఇవన్నిటిని మీరు ఒక పేపర్ లో నోట్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కి ముందుకు వెళ్తున్నప్పుడు ఈ డేటానే అడుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే మీరు నైట్ ట్రాన్సాక్షన్ చేశారు, బ్యాంక్స్ ఓపెన్ లో ఉండవు కదా. అసలు ఫస్ట్ ఇమీడియట్ గా చేయాల్సిన స్టెప్ ఏంటంటే మీరు ఏ యూపీఐ యాప్ ద్వారా అయితే ఆ ట్రాన్సాక్షన్ చేశారో అక్కడే హెల్ప్ అనే సెక్షన్ లోకి వెళ్తే, ఆర్ ఇలా నేను చూపించినట్టు ఫోన్ పేలో అయితే ఇలా మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత కూడా ఇలా నేను రాంగ్ గా పంపించేశానని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు ఎక్కడి నుంచి అయితే పంపించారో వాళ్ళకి ఫస్ట్ కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే డబ్బులు కట్ అయిందో వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. కానీ వాళ్ళు మా చేతుల్లో ఏం లేదు, డబ్బులు వెళ్ళిపోయింది, మీరు పంపించిన వాళ్ళని అడగండి అని చెప్తారు. బట్ ట్రస్ట్ మీ, మీరు అక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను, మీరు తీసుకోండి అని అయితే చెప్పండి. ఎందుకంటే దీని రిలేటెడ్ గా ఇంపార్టెన్స్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రిటర్న్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలని. బట్ ప్రాబబ్లీ ఈ పాయింట్ కూడా మీకు పంపించిన ట్రాన్సాక్షన్ వెనక్కి వస్తున్న ఒక హోప్ ఉండదు. కాబట్టి అప్పుడు మనం వీటన్నిటిని కంట్రోల్ చేసి ఎన్పిసిఐ దగ్గరకు వస్తాం. అక్కడ వాట్ వి డూ దగ్గర యూపీఐ దగ్గరకు వచ్చి డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కిందకు వచ్చారంటే ట్రాన్సాక్షన్ లోకి వచ్చి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లో మీరు పర్సన్ కి పంపించేశారా, ఇంకేదైనా షాప్ వాళ్ళకి పంపించేశారా బై మిస్టేక్, అది సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్కరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ అమౌంట్ అని క్లిక్ చేసి, మీకు చెప్పాను కదా ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ పెట్టుకొని ఉండండి అని, అన్నిటిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. లేదు మీరు యాప్ లోకి రాలేరు, ఆర్ మీకు తెలిసిన వాళ్ళు రాలేరు అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేసి కూడా మీరు ఎన్పిసిఐ ని కాంటాక్ట్ అయ్యి రిపోర్ట్ చేయొచ్చు. ఇక అత్యవసర పరిస్థితుల్లో అది ఒకవేళ పెద్ద అమౌంట్ అని మీకు అనిపిస్తే, ఇంకెలాగో నాకు రావట్లేదు అనిపిస్తే లీగల్ గా కూడా ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా ఇలా నేను పంపించాను, వాళ్ళు నాకు అలా ఇవ్వట్లేదు, మీరు ఒకసారి మాట్లాడి నాకు ఇప్పించే ప్రయత్నం చేయండి అంటే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు దాని ఒక కంప్లైంట్ లా తీసుకొని మీకు హెల్ప్ చేద్దామని ప్రయత్నించినా మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వేస్ లో మీరు యూపీఐ ద్వారా రాంగ్ ట్రాన్సాక్షన్ చేస్తే డబ్బులు తిరిగి పొందొచ్చు. అండ్ ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు ఉన్నది ఎక్కడైనా స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పే పోర్షన్ మాత్రం టైం లైన్ లో ఈ పోర్షన్ ఉంటుందా, ఇది మాత్రం కంప్లీట్ గా మీరు వినాలి. హాఫ్ ఏ విని వదిలేశారంటే మీకు రాంగ్ గా ఇది కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది. యూపీఐ వాడుతున్నప్పుడు ఏ టైమ్స్ లో చార్జెస్ పడతాయి, ఎవరి మీద పడతాయి అనేది ఇంపార్టెంట్, కానీ ఏ టైమ్స్ లో చార్జెస్ పడతాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఇది గమనించండి. ఒకవేళ మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేస్తే 0.5 నుంచి 1.1% దగ్గరగా చార్జెస్ సర్చార్జ్ అనేది చార్జ్ చేయబడుతుంది. ఎవరి మీద చార్జ్ చేయబడుతుంది, మీరు వాడిన యాప్ కానీ ఆర్ డబ్బులు ఎవరికైతే వెళ్తుందో మర్చెంట్ బ్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి చార్జ్ చేయబడుతుంది. ఓకేనా? ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ లైక్ మీరు ఫోన్ పేలో వ్యాలెట్ ఉంటుందా, అమెజాన్ పేలో వ్యాలెట్ ఉంటుందా, చాలా వాటికి ఇలా వ్యాలెట్స్ ఉంటాయి కదా లోడ్ చేసుకోవడానికి డబ్బుల్ని, అలా లోడ్ చేసుకున్న డబ్బుల్ని కానీ మీరు యూపీఐ పంపిస్తే అప్పుడు చార్జ్ అవుతుంది. మీ మీద చార్జ్ అవుతుందా, పంపించిన మీ మీద చార్జ్ అవుతుందా, అవ్వదు. కానీ ఎవరి మీద అయితే చార్జ్ అవుతుందో వాళ్ళు నష్టపోరు కదా, ఏదో ఒక టైంలో మనకి పాస్ ఆన్ చేస్తారు ఆర్ గవర్నమెంట్ అడుగుతారు దీన్ని మీరు సబ్సిడీలు ఇవ్వండి లేదంటే ఏదో రకంగా దీని మీద చార్జెస్ ని పెట్టండి అని. సో 0.5 నుంచి 1.1% వరకు ఎక్కడెక్కడ ఎంతెంత పర్సెంట్ ఉందనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఇస్తున్నాను. తక్కువ ఏంటంటే ఫ్యూయల్ దగ్గర, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్, రైల్వేస్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ కి 1% దగ్గరగా కూడా అబౌట్ 2000 రూపీస్ మీద చేసిన ట్రాన్సాక్షన్ కి చార్జ్ అనేది పడుతుంది. సో షాప్ లో ఎప్పుడైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెద్ద మొత్తంలో చేస్తున్నప్పుడు ఆ మర్చెంట్ బ్యాంక్ తను బేర్ చేయాల్సి ఉంటుంది ఆ కాస్ట్. అది మర్చెంట్ కూడా పాస్ ఆన్ చేయకపోవచ్చు, షాప్ అతనికి పాస్ ఆన్ చేయకపోవచ్చు, మనకి పాస్ ఆన్ చేయకపోవచ్చు. బట్ ఇదైతే జరుగుతున్న ప్రాసెస్. అదే మీరు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లోంచి పంపించుంటే డబ్బులు ఎవ్వరికి ఏం లేదు, అక్కడే ఇష్యూ లేదు. కానీ లోడ్ చేసుకున్న మనీలోంచి పంపించుంటే అప్పుడు మనకి ఇష్యూ ఉంటుంది అనమాట. అది కూడా 2000 రూపాయల పైబడి చేసిన ట్రాన్సాక్షన్ కి, బిలో ట్రాన్సాక్షన్ కి కాదు. కాబట్టి నాకు తెలిసి 99.99% ఇలా ఎవరు చేయరు, డైరెక్ట్ గా బ్యాంక్ నుంచే చేస్తారు. కాబట్టి ఈ చార్జెస్ గురించి మనం కన్సర్న్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. సెకండ్ ఇంపార్టెంట్, ఇది చూడండి. ఎకనామిక్స్ టైమ్స్ లో ఐసిఐసిఐ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద అనేలా మీకు ఆర్టికల్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా చార్జ్ చేస్తున్నది మన మీద కాదు, ఎస్క్రో అకౌంట్ వాడుతున్న పిఎస్పీస్ మీద, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ మీద. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పాను, పిఎస్పీ అంటే మీరు
ఏదైతే వాడుతూ ఉంటారో యూపీఐ యాప్ దేని ద్వారా అయితే పేమెంట్ చేస్తుంటారో అది మీకు సంబంధించిన పేరుకి సంబంధించిన పిఎస్పి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ ఆ మొత్తం జరగడానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టు. అలాగే షాప్ కీపర్ దగ్గర కూడా రాజార్ పే అని పేటిఎం బాక్స్ ఉంటాయి కదా, ఫోన్ పే బాక్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, అది వాళ్ళ పిఎస్పి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడ మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు డబ్బులు మీ దగ్గర కట్ అయి ఇమీడియట్ గా వెళ్ళిపోదు, ఒక ఎస్క్రో అకౌంట్ లో ఉంటది కాసేపు అని చెప్పానా, ఆ సర్వీసెస్ ఇస్తున్నందుకు ఆ బ్యాంక్స్ చార్జ్ చేస్తాయి. బట్ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నందుకు కాను ఐసిఐసిఐ వాళ్ళు పర్ ట్రాన్సాక్షన్ 2 పైస్ నుంచి 100 రూపీస్ కి చెప్తున్నారు. 2 పైస్ నుంచి మాక్సిమం 10 రూపీస్ వరకు కలెక్ట్ చేస్తారట. ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ వాళ్ళకి ఎస్క్రో అకౌంట్ ఐసిఐసిఐతో ఉందనుకోండి, మాక్సిమం 6 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ చార్జ్ చేస్తారట. లేదు అంటే ఎస్క్రో అకౌంట్ లేదు, మీరు ఆ ఎంటైర్ యూపీఐ ప్రాసెస్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ని వాడారు, మీరు యాజ్ ఎ ఫోన్ పే గా గూగుల్ పే గా ఐసిఐసిఐ బ్యాంక్ సర్వీస్ తీసుకున్నారు, దెన్ పర్ ట్రాన్సాక్షన్ మినిమం 2 పైస్ నుంచి 100 రూపీస్ కి చెప్తున్నారు. 2 బేసిస్ పాయింట్స్ అని చెప్తారు. 2 పైస్ నుంచి మాక్సిమం 10 రూపీస్ మీకు ఎస్క్రో అకౌంట్ లేకపోతే. ఎస్క్రో అకౌంట్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ తో 6 రూపీస్ మాక్సిమం. ఈ చార్జెస్ కూడా మీకు ఎవరైతే ఈ యాప్స్ ఉంటాయో ఈ గూగుల్ పే ఫోన్ పే వీళ్ళు భరించాలి. గవర్నమెంట్ ఎందుకు యూపీఐ ని ఫ్రీగా ఉంచింది అనుకుంటున్నారు? ఒకవేళ ఫ్రీ కాదు, పర్ ట్రాన్సాక్షన్ 10 పైస్ అన్నారు, 20 పైస్ అన్నారు, కడతారు కదా, చిన్న చిన్న పైసల్లోనే కదా, ఏం పోతుందిలే అని మనం అనుకుంటాం. కానీ ఇది చూడండి, ఆర్బీఐకి కరెన్సీని, మన డబ్బులు పేపర్ కరెన్సీ ఉందా, ఈవెన్ కాయిన్స్ ఇవన్నీ ఉంటాయా, వాటిల్ని ప్రింట్ చేయడానికి 2024-25 కి అయిన ఖర్చు 6,372 కోట్ల దగ్గరగా ప్రింటింగ్ కాస్ట్. దానికి ముందు 5,000 కోట్ల దగ్గరగా, 2021లో సుమారుగా 4,000 కోట్ల దగ్గరగా. సో టైం టు టైం ప్రింటింగ్ కాస్ట్, మనీ ఒక ప్రింటింగ్ కాస్ట్ పెరుగుతుందా ఆర్బీఐకి? యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, ఆ డబ్బులు సేవ్ అవుతున్నట్టే కదా. సో ఇలా ప్రింటింగ్ కాస్ట్ ఒక్కొక్క నోటు ఎంతెంత అవుతుంది, ఇది గతంలో ఉన్న లెక్కలు, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నవి, ఇది పెరిగాయి యాక్చువల్ గా. బట్ ఈవెన్ మీరు ఓల్డ్ డేటాను తీసుకున్న పర్ నోట్ ఎంతెంత ఖర్చు అవుతుంది ఆర్బీఐకి అనేది మనకు అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగితే వాళ్ళ ప్రింటింగ్ కాస్ట్ తగ్గుతుంది కదా. ఒక ప్రింట్ చేస్తే చాలదు కదా, ప్రింట్ చేసిన కరెన్సీని ట్రాన్స్పోర్ట్ చేయాలా, స్టోరేజ్ చేయాలా, దాని మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టుకుంటూ ఉండాలా, దాని సెక్యూరిటీ కోసం అని వీటికని, అండ్ ఏటీఎం లో ఫిల్ చేయడానికి ఆ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు అవుతుంటుందా? బ్యాంక్స్ కూడా ఏటీఎం మెయింటెనెన్స్ కి చాలా కోట్లే ఖర్చు పెడుతుంటాయి కదా, అవన్నీ బ్యాంక్స్ కి సేవ్ అవుతున్నట్టే కదా. అండ్ గవర్నమెంట్ కి ఊరికే పోయిందా? రీసెంట్ టైమ్స్ లో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ లక్షల్లో యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళందరికీ జీఎస్టీ నోటీసులు పంపించారు కదా. ఈ వైట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ పెరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కూడా చాలా ఈజీ కదా, ఎవరికి ఎంతంత జరుగుతుంది అని ట్యాక్స్ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చా. బ్లాక్ మనీ కూడా దీని కారణంగా తగ్గుతుంది. వ్యాపారస్తులు యూపీఐ ద్వారా ఎక్కువ పేమెంట్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా దాచలేరు, ఫేక్ కరెన్సీ బాధ ఉండదు, దాని వల్ల కూడా ఎంతో డబ్బులు నష్టం గవర్నమెంట్ కి. అండ్ ఇది ఇండైరెక్ట్ గా జీడీపీని కూడా 0.2% దగ్గరగా ఇంపాక్ట్ చేసే అవకాశం కూడా, డిజిటల్ కరెన్సీ ఎక్కువగా వాడుతుంటే జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యూపీఐ మీద 1 పైస్ చార్జ్ వేసినా సరే అది నాకు తెలిసి రైట్ థింగ్ అయితే కాదు. ఏవేవో స్కీమ్స్ కి మనం ఎక్కడెక్కడో ఖర్చు పెడుతుంటాం, బట్ దీని కారణంగా అడ్వాంటేజ్ ఎక్కువ. డైరెక్ట్ గా మనకేం కనిపించదు, అమ్మా ఇంత ఖర్చు పెడుతుంది 800 రూపీస్ కి, యూపీఐ యావరేజ్ ట్రాన్సాక్షన్ కి 2 రూపీస్ అంటే ఎన్నో వేల కోట్ల నష్టం కదా గవర్నమెంట్ కని మనం అనుకున్నాం ఇందాక. కానీ ఇన్ రియాలిటీ గవర్నమెంట్ కి లాభమే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇంకా పెరిగితే. కాబట్టి ఆర్బీఐ గవర్నర్ గారు గతంలో ఒక స్టేట్మెంట్ చేశారు, యూపీఐ ఎప్పటికీ ఫ్రీగా ఉండిపోలేదు అని. కానీ అందరూ దాన్ని ఇంకా యూపీఐ ఫ్రీ కదా అయితే వేసేస్తారా డబ్బులు అని అనుకుంటే, మళ్ళీ ఆర్బీఐ గవర్నర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏం క్లారిఫికేషన్ ఇచ్చారో వినండి. Said that it cannot remain free forever. My sense is that it is not free even now. Someone is paying for it. The government is subsidizing it. But somewhere the costs are being paid. The question really is who pays for it. That is the other question. But I never said that the users will have to pay. I think I did mention that the government policy has actually helped in expanding the use of UPI, and I gave some numbers, 31 crore to 61 crore per day UPI transactions over the last 2. సో ఏ కంట్రీస్ లో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇండియాలో మాత్రం యూపీఐ ఎప్పటికీ ఫ్రీగా ఉంటేనే ఇంకా మోర్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ ద ఎకానమీ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇది కానీ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ తీసుకురావడం కూడా కష్టం, మళ్ళీ జనాలకు అలవాటు చేయడం కూడా కష్టం. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు మస్ట్ గా మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోండి. స్కోర్ ని చూసి ఆగిపోవద్దు. మీరు తీసుకున్న క్రెడిట్ కార్డ్స్ అయినా, మీరు తీసుకున్న లోన్స్ అయినా అని ఇలా వెరిఫై చేసుకోండి. దానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ అంతా వెళ్తుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేస్తూ, సరే ఇక మరి ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.